మీకు విషయం చెప్పనా, ప్రతి మనిషి కళ్ళకి ఒక అంధత్వాన్ని కప్పుకొని తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర లేనిది మాత్రమే కనిపిస్తుంది, కానీ వాళ్ళ దగ్గర ఉన్నదాని విలువ తెలియదు. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఈ సృష్టిలో ప్రతిదీ ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది, కానీ మనిషి మాత్రమే తన సొంత భ్రమంలో బ్రతుకుతున్నాడు. మీరు దేన్నైతే తక్కువ చేసి చూస్తున్నారో, దేన్ని చూసి మీకు బోరు కొడుతుందో, అంతేకాకుండా నా బతికింతేనా అని చెప్పేసి మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఉన్నారో, ఆ స్థానానికి రావటానికి బయట వేలాది మంది ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. మీరు అనుభవిస్తున్న ఆ సాధారణ జీవితం మరొకరికి లగ్జరీ. నిజమేంటంటే మీరు మీ మైండ్లో ఒక పెద్ద భ్రమల ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు. పక్కింటి వాడి కారు అవ్వచ్చు, సొంతంగా కొనుక్కున్న ఇల్లు అవ్వచ్చు, ఇవన్నీ మీ జీవితాన్ని శాసిస్తున్నాయి. మీ చేతుల్లో అద్భుతమైన వజ్రం లాంటి జీవితం ఉంది, కానీ మీరు రోడ్డు పక్కనే ఉండే గాజు పెంకుల కోసం ఆరాటపడుతున్నారు. మీరు దేన్నైతే శాపంగా భావిస్తున్నారో అది మరొకరికి వరం. మీరు నడుచుకుంటూ వెళ్తుంటే రెండు కాళ్ళు లేనివాడు మిమ్మల్ని చూసి ఏమనుకుంటాడు తెలుసా? ఇతను ఎంత అదృష్టవంతుడు, సొంత కాళ్ళ మీద నడుస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటాడు. కానీ మీరు మాత్రం పక్కనే ఉన్న కార్ షోరూమ్ నో లేకపోతే ఒక అందమైన బిల్డింగ్ నో వాటిని చూసి ఏడుస్తూ ఉంటారు, అవి నా దగ్గర లేదేంటి అని చెప్పేసి. మామూలుగా ఇది ఒక లూప్ అనమాట. ఎప్పటికీ తెగని ఒక దరిద్రపు లూప్ ఇది. మీ దగ్గర లేని వస్తువు మిమ్మల్ని ఏడిపిస్తుంది, కానీ మీ దగ్గర ఉన్న ప్రాణం, ఆరోగ్యం ఈ క్షణం ఎంతమందికో లేవు, కానీ ఈ విషయం మీకు అస్సలు తెలియదు. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు చెప్పిన ఒక ప్రాక్టికల్ సత్యం ఉంది. మీరు సృష్టిని మార్చలేరు, కానీ సృష్టిని చూసే దృష్టిని మార్చుకోవచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? కంటికున్న రోగాన్ని వదిలేసి ఎదురుగా ఉన్న ప్రపంచం బాగాలేదని గొడవ పడుతున్నారు. మీ అసంతృప్తికి కారణం మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కానే కాదు, మీ లోపల ఉన్న కృతజ్ఞత లేనితనం. నిజమేంటంటే ఈరోజు మీరు బ్రతికి ఉన్నారు, శ్వాస తీసుకుంటున్నారు. నిన్న రాత్రి పడుకున్న వాళ్ళల్లో ఎంతమంది ఈ రోజు ఉదయం సూర్యుడిని చూడలేకపోయారు తెలుసా? లక్షల మంది శవాలయ్యారు, కానీ మీరు బ్రతికే ఉన్నారు. అయినా కూడా మీ ముఖంలో ఆ నవ్వు లేదు, ఆ ప్రశాంతత లేదు. ఎందుకంటే మీకు ఉన్నదాని విలువ అది పోయిన రోజు తెలుస్తుంది కాబట్టి. మీరు ఒక రోడ్డు పక్కన పారేసిన చెత్తను చూసి ముక్కు మోసుకుంటారు, కానీ అదే చెత్తలో ఒక పూట అన్నం కోసం వెతికే కుక్కను ఎప్పుడైనా చూసారా? ఒక్కొక్కసారి తినడానికి తిండి లేని మనుషులు కూడా అక్కడ వెతుకుతూ ఉంటారు. వాడికి ఆకలి తెలుసు, తిండి విలువ తెలుసు. మనకేమో ప్లేట్లో ఉన్నానో నచ్చదు, కూరలో ఉప్పు తక్కువైనా లేకపోతే నంచుకోవడానికి ఇంకేదో లేకపోయినా అలుగుతాం. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఒక లౌకిక సత్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మనిషికి ఉన్న అజ్ఞానాలన్నిటిలోకి పెద్ద అజ్ఞానం ఏంటి తెలుసా? తనకు ఉన్నదంతా శాశ్వతం అని అనుకోవటం. ఈరోజు మీకున్న లగ్జరీ, మీకున్న కంఫర్ట్ ఇవన్నీ ఎల్లకాలం ఉంటాయని ఏ గ్యారంటీ ఉంది? రేపొద్దున ఒక చిన్న భూకంపం వచ్చినా, ఒక యాక్సిడెంట్ అయినా మీరు గర్వపడే ఈ లైఫ్ అంతా తలకిందులైపోతుంది. మీరు ఏ సమస్యల గురించి అయితే రాత్రిళ్ళు నిద్రపోకుండా ఆలోచిస్తున్నారో అలాంటి సమస్యలు ఏమీ లేని చోటు ఒకటి ఉంది, అదే శ్మశానం. కేవలం మనుషులు అక్కడ మాత్రమే ప్రశాంతంగా పడుకుంటారు. మీకు సమస్యలు ఉన్నాయంటే దాని అర్థం మీరు ఇంకా బ్రతికే ఉన్నారని. మరీ ముఖ్యంగా పోరాడటానికి మీకు జీవితం మిగులుందని దాని అర్థం. కానీ మీరు ఆ బ్రతుకుని ఆస్వాదించడం మానేసి చనిపోయిన వాడి కంటే ఘోరంగా రోజు రోజుకి కుళ్ళి చచ్చిపోతున్నారు. అసలు ఈ అసంతృప్తి, ఈ ఏడుపు మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఎందుకంటే మీ మైండ్ ఎప్పుడు భవిష్యత్తులోనో లేదా గతంలోనో ఉంటుంది. ఈ క్షణంలో బ్రతకడం మీకు చేత కావటం లేదు. మీరు అనుకోవచ్చు, మరి భవిష్యత్తులో ప్రశాంతంగా బ్రతకడానికే కదా ఇప్పుడు ప్లాన్లు వేసుకొని మనం పనిచేస్తుంది అని. కానీ ఆస్వాదించడం కూడా ముఖ్యం కదా. అలా ఆస్వాదించడం మానేసి ఒక రేసు గుర్రంలా పరిగెడుతున్నారు, కానీ ఆ రేసుకి ఎండ్ పాయింట్ లేదనే పచ్చి నిజం మీకు అర్థం కావట్లేదు. యుక్తేశ్వర్ గిరి గారు మనిషి మనస్తత్వాన్ని చాలా లోతుగా విశ్లేషించారు. ఆయన ఏమంటారంటే, మనిషి తన ఇంద్రియాలకి కోరికలకి బానిసైనప్పుడు అతని బుద్ధి పనిచేయటం మానేస్తుంది అని. మీరు కల్లారా చూసే ప్రతిదీ మీకు కావాలి. పక్కింటి వాడి ఇల్లు అవ్వచ్చు, దోస్తు కొన్న బైక్ అవ్వచ్చు, ఎవడో వెకేషన్కి వెళ్తే అక్కడ దిగిన ఫొటోస్ అవ్వచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. ఇవన్నీ మీ మైండ్లోకి వెళ్ళి ఒక వైరస్ లా మారిపోతున్నాయి. ఆ వైరస్ పేరే కంపారిజన్. నిజమేంటంటే మీరు మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చుకోవడం మొదలు పెట్టిన క్షణమే మీ దగ్గరున్న శాంతిని మీరు చేతులారా చంపేసుకుంటున్నారు. సృష్టిలో ఏ రెండు వాకులు ఒకేలా ఉండవు, ఏ రెండు జీవులు ఒకేలా ఉండవు. అలాంటప్పుడు మీ జీవితం ఇంకొకరిలా ఎందుకు ఉండాలి? కానీ మీరు మాత్రం అందరిలాగే ఉండాలని తాపత్రయపడుతున్నారు. మీ యూనిక్నెస్ ని మీరే తొక్కేసుకుంటున్నారు. మీకు అసలు విషయం తెలుసా? ఈ జనరేషన్ కి వచ్చిన అతి పెద్ద రోగం ఏంటో తెలుసా? కూర్చున్న చోట నుండి కదలకుండా ప్రపంచంలో ఉన్న
ఉన్న సుఖాలన్నీ నా కాళ్ళ దగ్గరకు వచ్చేయాలి అనుకోవటం, ఒక రకమైన ఫేక్ ఎక్స్పెక్టేషన్స్ లో బ్రతుకుతున్నారు. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఒక అద్భుతమైన శాస్త్రీయ సత్యాన్ని చెప్పారు. ఈ విశ్వంలో ప్రతిదానికి ఒక కారణం, ఒక ఫలితం ఉంటుందని. మీరు కష్టపడకుండా, మీ మైండ్ని ట్రైన్ చేయకుండా కేవలం కోరుకున్నంత మాత్రాన ఏదీ జరగదు. కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? పని చేయకుండా కూర్చొని దేవుణ్ణి బ్లేమ్ చేస్తారు, లక్ని బ్లేమ్ చేస్తారు, మీ పేరెంట్స్ని కూడా బ్లేమ్ చేస్తారు. నిజమేంటంటే మీరు మీ ఈగోని, మీ కంఫర్ట్ జోన్ని అంత ఈజీగా వదలలేరు. ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేవడానికి బద్ధకం, కానీ కాస్ట్లీ కార్లలో తిరగాలని చెప్పేసి కలలు కంటూ ఉంటారు. ఈ రెండు ఎలా మ్యాచ్ అవుతాయో మీకైనా అర్థం అవుతుందా? మీ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి, కానీ మీ ప్రయత్నాలు మాత్రం నేల మీదే ఉన్నాయి. మీరు గమనించారో లేదో, ఆ అసంతృప్తికి అసలు కారణం మీ దగ్గరున్న వస్తువులు లేకపోవడం కాదు, మీ లోపల ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోవటం. లక్ష్యం లేని మైండ్ ఒక చెత్త కుండీ లాంటిది. అందులోకి ఏ ఆలోచన వచ్చినా పడిపోతుంది. ఎవడు ఏది చెప్తే అది నమ్మేస్తుంది. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు తన శిష్యులకు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు: బాహ్య ప్రపంచంలో నువ్వు వెతికే ఆనందం తాత్కాలికం, అది నిన్ను మరింత దాహానికి గురి చేస్తుంది. మీరు ఒక కోరిక తీరగానే వెంటనే ఆనందపడతారు, కానీ ఒక 5 నిమిషాలకి ఇంకో పెద్ద కోరిక మీ నెత్తిన కూర్చుంటుంది. ఆ అంతం లేని కోరికల వలయంలో చిక్కుకొని మీరు ఒక ఎలుకలాగా చక్రంలో తిరుగుతూనే ఉన్నారు తప్ప ఎక్కడికి ప్రయాణించడం లేదు. నిజమేంటంటే మీరు నిశ్శబ్దంగా కూర్చోవడం మర్చిపోయారు. ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి మీ శ్వాసను గమనిస్తూ మీ ఆత్మతో మీరు మాట్లాడే ధైర్యం మీకు లేదు. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోకి వెళ్తే మీకున్న భయాలు, మీకున్న అజ్ఞానం, మీ ఫేక్ ముసుగులు అన్నీ బయటపడతాయి. ఆ నిజాన్ని ఫేస్ చేసే దమ్ము లేక మీరు ఎప్పుడు ఏదో ఒక హడావుడిలో డిస్ట్రాక్షన్ లో మునిగిపోతూ ఉంటారు. మీకు తెలుసా, ఈ నరకం లాంటి లూప్ నుండి బయటపడటం చాలా సింపుల్, కానీ దానికి ధైర్యం కావాలి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు వేసుకున్న ఆ ఫేక్ ముసుగుని ముక్కలు ముక్కలుగా పగలగొట్టాలి. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఎప్పుడు ఒక ప్రాక్టికల్ పద్ధతిని నమ్మేవారు. ఆయన చెప్పే సత్యం ఏంటంటే, సమస్యను వదిలించుకోవాలంటే ముందు దాన్ని ఒప్పుకునే గట్స్ నీకు ఉండాలి. మీరు బద్ధకస్తులైతే అవును నేను బద్ధకస్తుని అని ఒప్పుకోండి. మీకు కృతజ్ఞత లేకపోతే అవును నాకు అహంకారం అని చెప్పేసి ఒప్పుకోండి. ఎప్పుడైతే మీరు నిజాన్ని నిగ్గదీసి అంగీకరిస్తారో అక్కడే మీ మార్పు మొదలవుతుంది. నిజమేంటంటే మీరు మీ దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి లోపలికి తిప్పాలి. రేపటి నుంచి సోషల్ మీడియా స్క్రోలింగ్ ఆపేసి ఒక్కసారి మీ చుట్టూ ఉన్న రియాలిటీని గమనించండి. మీకున్న వనరులేంటి, మీకున్న బలాలేంటి, పక్కింటి వాడితో రేస్ ఆపిన రోజే మీ సొంత సామ్రాజ్యం వైపు మీ మొదటి అడుగు పడుతుంది. మీరు రోజుకి ఎన్నిసార్లు కంప్లీట్ చేస్తున్నారు ఎప్పుడైనా లెక్క పెట్టారా? అంటే భగవంతుడికి కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు కదా, నాకు అది లేదు, నాకు ఇది దొరకలేదు, దయచేసి నా సంగతి కొంచెం చూడు అని చెప్పేసి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి ఈ ఏడుపులన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్కరోజు మీకు ఉన్న వాటి లిస్ట్ రాసుకోండి. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఒక విలక్షణమైన మార్గాన్ని చూపించారు. ఆయన అంటారు, నీ మనస్సుని ఒక క్రమశిక్షణ గల సైనికుడిలా మార్చుకోవాలి. మనస్సు చెప్పినట్లు మీరు వినడం కాదు, మీరు చెప్పినట్లు మనస్సు వినాలి. కానీ ప్రస్తుతం మీ మైండ్ మిమ్మల్ని ఒక బానిసలా వాడుకుంటుంది. ఏదో ఒక లేని వస్తువును చూపిస్తూ మిమ్మల్ని నిరంతరం పరిగెత్తిస్తుంది. నిజమేంటంటే కృతజ్ఞత అనేది ఒక మెంటల్ మజిల్. దాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. మీరు తింటున్న ప్రతి ముద్ద వెనుక ఒక రైతు కష్టం ఉంది. మీరు ఇష్టంగా తాగుతున్న ప్రతి నీటి చుక్క వెనుక ప్రకృతి శ్రమ ఉంది. ఈ స్పృహ మీలో ఉన్నప్పుడు అహంకారం మెల్లగా కరిగిపోతుంది. ఉన్నదానితో తృప్తి పడటం అంటే చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు, మీరు ఉన్న స్థానాన్ని గౌరవిస్తూ పైకి ఎదగటం. మీకు అసలు విషయం తెలుసో లేదో, చాలా మంది అధిగమించడం అంటే పరిస్థితులను మార్చడం అనుకుంటారు. కానీ నిజమైన విజయం ఎక్కడుందో తెలుసా? పరిస్థితులు ఎలా ఉన్నా మీ మైండ్ స్థిరంగా ఉండేలాగా ట్రైన్ చేసుకోవటంలో ఉంది. మీరు నిరంతరం సుఖాల కోసం వెతకటం ఆపేయాలి. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని నేర్పించారు. కష్టాలు సుఖాలు అనేవి ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలు. నువ్వు ఒకదాన్ని మాత్రమే కోరుకుంటే రెండవది నిన్ను మరింత దెబ్బతీస్తుంది. అందుకే జీవితంలో
జీవితంలో ఏది వచ్చినా దాన్ని స్వీకరించే మానసిక పరిణితి పెంచుకోవాలి. ఈరోజు మీ దగ్గర ఉన్నది రేపు ఉండకపోవచ్చు. ఈరోజు మీ దగ్గర లేనిది రేపొద్దున మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావచ్చు. ఈ సత్యాన్ని గుండెల్లో బలంగా నాటుకుంటే మీ జీవితంలో ఏది కోల్పోయినా మీరంతగా బాధపడరు, అంతగా భయపడరు. నిజమేంటంటే మీరు లగ్జరీ కింగ్స్ కాదు, మీరు ఒక యోధులు. మీకు ఈ రోజు దొరికిన జీవితం ఒక ట్రైనింగ్ గ్రౌండ్. ఇక్కడ దెబ్బలు తగులుతాయి, అవమానాలు ఎదురవుతాయి, కొరతలు కనిపిస్తాయి. కానీ వాటన్నిటిని చూసి వెనకడుగు వేయకుండా నాకు ఈ అవకాశం దొరికింది, దీన్ని నేను వాడుకుంటాను అని ఏ రోజైతే మీరు డిసైడ్ అవుతారో ఆ రోజే ఆ సమస్యలన్నీ మీ కాళ్ళ దగ్గర దాసోహం అవుతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఇంకెవరిదో కలలోని కల్పన కాదు, అది మీరు నిర్మించుకోవాల్సిన ఒక అద్భుతమైన అవకాశం. కానీ మీరు ఎందుకు ఇంకా ఎక్కడే ఆగిపోయారు? ఎందుకంటే మీ చేతుల్లో ఉన్న వాల్యూ మీరు ఇంకా గుర్తించలేదు కాబట్టి. స్వామి యుక్తేశ్వర్ గిరి గారి ఫిలాసఫీ ప్రకారం మీకు దేని మీదైతే వ్యామోహం ఉందో అది మిమ్మల్ని బంధిస్తుంది. మీరు దేన్నైతే సృష్టించాలి అనుకుంటారో అది మిమ్మల్ని విముక్తుడిని చేస్తుంది. అంటే మీరు వస్తువుల కోసం పరిగెత్తడం మానేసి మీ వ్యక్తిత్వాన్ని ఒక వజ్రంలా మలుచుకోవడం మొదలుపెట్టాలి. మీకంటూ ఒక స్పష్టమైన విజన్ ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి చర్య మీ లక్ష్యాన్ని చేరుకునేలా ఉందా లేక టైం పాస్ కోసమేనా అనే క్లారిటీ మీకు ఉండాలి. నిజమేంటంటే మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలంటే మీలో ఉన్న బద్ధకాన్ని చంపేయాలి. చల్లని ఏసీ గదుల్లో కూర్చొని ప్రపంచాన్ని గెలవాలనుకుంటే అది కల మాత్రమే అవుతుంది. బయటికి రండి. నిజమైన పోరాటం రోడ్డు మీద ఉంటుంది. నిజమైన పాఠాలు అనుభవాల్లో ఉంటాయి. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం ఒక్కటే కాదు, మీ ఆలోచన స్థాయిని పెంచుకోవడం. మీరు రోజు ఎన్ని గంటలు మీ మైండ్ కి పనికిరాని చెత్తని ఫీడ్ చేస్తున్నారో ఒకసారి లెక్కేసుకోండి. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఒక అద్భుతమైన వైజ్ఞానిక సత్యాన్ని చెప్పారు. నువ్వు ఏ ఆలోచననైతే నీ మైండ్ లో పదే పదే నాటుతావో నీ భవిష్యత్తు సరిగ్గా అదే రూపంలో తయారవుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఉదయం లేచిందే మొదలు అసూయ, ద్వేషం, నిరాశ, బద్ధకం వీటితోనే మీ బ్రెయిన్ నింపేస్తున్నారు. ఆ తర్వాత నా జీవితం ఎందుకిలా తగలబడింది అని ఏడుస్తున్నారు. నిజమేంటంటే మీరు మారాలి అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మారాలి. పనికి మాలిన సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ అవ్వచ్చు, పొలిటికల్ వార్స్ అవ్వచ్చు, క్రికెట్ ఫ్యాన్స్ వార్స్ అవ్వచ్చు, వీటన్నిటినీ పక్కన పెట్టేయండి. అందులోనూ మిమ్మల్ని వెనక్కి లాగి నెగిటివ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, టైం వేస్ట్ చేసే అలవాట్లు అవ్వచ్చు, వీటన్నిటిని ఇప్పుడే ఈ క్షణమే ఒక పెద్ద దండం పెట్టి వాటికి దూరం అవ్వండి. మీ జీవితం ఒక పవిత్రమైన యాగం లాంటిది. అందులో కేవలం జ్ఞానాన్ని, క్రమశిక్షణని మాత్రమే ఆహుతిగా అవ్వాలి. మీరు ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళి ఒక అరగంట కూర్చున్నారా? అక్కడ కాలి బూడిదవుతున్న శవాలను చూస్తే మీకేం గుర్తొస్తుందో తెలుసా? నేను గర్వపడే నా అందం, నా అహంకారం, నా ఈగో చివరికి మిగిలేది ఇంతేనా అనే భయంకరమైన నిజం గుర్తొస్తుంది. స్వామి యుక్తేశ్వర్ గిరి గారు ఒక విలక్షణమైన సత్యాన్ని చెప్పారు. మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, అది కేవలం ఒక మార్పు. కానీ మీరు మాత్రం చనిపోయే లోపు సాధించాల్సింది వదిలేసి లేని వస్తువుల కోసం ఏడుస్తూ మీ అమూల్యమైన కాలాన్ని చంపేస్తున్నారు. మీరు దేన్నైతే నా బతుకు అని తక్కువ చేసి చూస్తున్నారో అది మరొకడికి దొరకని ఒక అద్భుతమైన అవకాశం. కానీ మీరు దాన్ని మర్చిపోతున్నారు. నిజమేంటంటే మీరు ఈ క్షణం నుంచి మారకపోతే మీ జీవితంలో ఎప్పటికీ మార్పు రాదు. మీ జీవితంలో ఎప్పటికీ వెలుగు రాదు. ఎదుటివాడి కలల ప్రపంచంలో బ్రతకడం ఆపేయండి. మీ చేతిలో ఏముందో దాన్ని గౌరవించండి. దాన్ని వాడుకొని మీ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. గుర్తుంచుకోండి, మీరు అనుభవిస్తున్న ఈ సాదా సీదా జీవితం ఎక్కడో ఒక రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తున్న వాడికి ఒక తీరని కల అన్నమాట. ఆ కళని గౌరవించడం నేర్చుకోండి. లేదంటే సృష్టి మిమ్మల్ని క్షమించదు. డిసైడ్ అవ్వండి. ఏడుస్తూ బతుకుతారా లేక ఉన్నదానితోనే చరిత్ర సృష్టిస్తారా? ఏం చేస్తారో కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.